హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ భూషణ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు చాలా జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. సో దానికి మన ఎగ్జామ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాం. కానీ ప్రతి ఎగ్జామ్కి మనకి ఫొటోస్ అండ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అనేది మ్యాండటరీగా మారింది. సో మనం ఫొటోస్ అనేది అప్లోడ్ చేయాలి వెబ్సైట్లో. కానీ మనకి ఆ ఫైల్ సైజ్ అనేది మనకి లెస్ దాన్ 200 KB, 300 KB లేదా లెస్ దాన్ 50 KB అనేది కావాల్సి వస్తుంది. మీరు ఈ ఇమేజ్ అనేది అప్లోడ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారా? సో దానికోసం మనం ఒక మంచి వెబ్సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఇమేజ్ అనేది ఏ విధంగా అయితే ఏ సైజులో కావాల్సి వస్తుందో ఆ విధంగా అనేది మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సైజులోకి అయితే మనకి ఆ ఫైల్ అనేది వస్తుంది. దానికోసం ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను డెమో అయితే. సో ఇక్కడైతే మనకి ఒక ఇమేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా. ఇక్కడ నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. సో దీని ఫైల్ సైజ్ ఎంతో చూద్దాం అనుకుంటున్నాం. సో ఈ ఫైల్ సైజ్ చూస్తే మనకి ఎంత ఉంది? ఆల్మోస్ట్ 5.6 MB అనేది ఉంది. మనం ఇదైతే తీసుకునేటప్పుడు మన డేటా అనేది ఎంత అయిపోతుంది. కాబట్టి మనకి ఈ ఫైల్ సైజ్ అనేది మనం లెస్ దాన్ 50 KB కింద మనం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళి ఇమేజ్ రీసైజర్ అనేది టైప్ చేద్దాం. సో ఇక్కడ మనకి imageResizer.com అనేది వస్తుంది. ఈ ఇమేజ్ రీసైజర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అనేది పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ చూసారు కదా, మనకి సెలెక్ట్ ఇమేజ్ అని వస్తుంది. నేను సెలెక్ట్ ఇమేజ్ అయితే చేస్తున్నాను. మనం తీసుకున్న ఇమేజ్ అయితే వచ్చింది. ఓపెన్. ఇక్కడైతే మనం చూడండి, ఇక్కడ రీసైజ్ సెట్టింగ్స్ అని ఉంది, అలాగే ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, మనకి టార్గెట్ ఫైల్ సైజ్ అనేది ఉంది. ఇక్కడ సపోజ్ నాకు టార్గెట్ అనేది లెస్ దాన్ 50 KB కావాలి. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా అనేది వస్తుందో. నేను డైరెక్ట్గా 40 KB అనేది ఇస్తే, ఇక్కడ 40 అని టైప్ చేశాను. అంటే నాకు లెస్ దాన్ 50 KB కావాలి కాబట్టి అప్రాక్సిమేట్గా నేను 40 KB అని ఇస్తున్నాను. అయితే నా ఇమేజ్ ఇప్పుడు ఎలా వస్తుందో అని చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అనేది వస్తుంది. మన ఫైల్ సైజ్ 5.64 MB కాస్త మనకి ఎంతకు వచ్చింది ఫ్రెండ్స్? ఎంతకు డ్రాప్ అయింది? 173 KB కింద డ్రాప్ అయింది. మనం 40 KB అని ఇస్తే. సో చూద్దాం ఒకసారి డౌన్లోడ్ చేసి. సో ఇమేజ్ అయితే చూసారు కదా, చాలా బ్లర్ అనేది అయిపోయింది. మన విజిబిలిటీ అయితే చాలా బాగాలేదు. మనం ఒరిజినల్ ఇమేజ్ చూద్దాం ఇప్పుడు. ఈ ఒరిజినల్ ఇమేజ్ అయితే మనకి ఈ విధంగా ఉంది. కానీ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే చూడండి, ఈ విధంగా డల్ కలర్స్ అయితే వచ్చాయి. సో దీనికి మనకి సొల్యూషన్ ఏంటంటే, బ్యాక్ వెళ్తాం, రిఫ్రెష్కి, మళ్ళీ సెలెక్ట్ ఇమేజ్ అయితే చేసుకుంటున్నాం ఎక్కడైతే మన ఇమేజ్ అనేది ఉందో. ఫస్ట్ మనం ఈ ఇమేజ్ తాలూకా పర్సంటేజ్ అనేది తగ్గిద్దాం ఫ్రెండ్స్ మనం. సో సపోజ్ నేను అరౌండ్ 19% అనేది ఇస్తున్నాను. దీన్ని రీసైజ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇమేజ్ సైజ్ అనేది ఎంత ఉందో చూద్దాం. సో ఇమేజ్ క్వాలిటీ అయితే మనకు తగ్గలేదు, కొంచెం బాగానే ఉంది, సేమ్ ఇమేజ్ లాగా. ఇప్పుడు ఈ ఫైల్ సైజ్ ఎంత ఉందో చూద్దాం. సో ఇప్పుడు చూసారు కదా, మన ఫైల్ సైజ్ అనేది అరౌండ్ 213 KB కింద మనకు రెడ్యూస్ అయింది. మనకి సరిపోదు, మనకి లెస్ దాన్ 50 KB అయితే కావాలి ఫైల్ సైజ్. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ వెళ్తారు, రిఫ్రెష్, సెలెక్ట్ ఇమేజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏదైతే మనకి
213 KB ఫైల్ సైజ్ ఉందో ఆ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ 213 KB ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈసారి ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్లో మనం 40 అని చూద్దాం. మనకి క్వాలిటీ అయితే ఏం తగ్గలేదు, 876 కాస్త సేమ్ పిక్సెల్ సైజ్ అని సేమ్గానే ఉంది. కానీ ఇమేజ్ సైజ్ అయితే మాత్రం 213 నుంచి 36K అనేది వచ్చింది. చూద్దాం మనం ఇప్పుడు ఇమేజ్ ఎలా ఉంది. సో కలర్స్ అయితే డ్రాప్ అవ్వలేదు, చూసారు కదా, మీకైతే కొంచెం బాగానే ఉంది బ్లర్ సైజ్లో. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఎగ్జామ్స్కి అనేది మనకి ఫ్రీగా అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.